ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలమా ఇక్కడ రాయబడిన లేఖనాన్ని ధ్యానం చేసినప్పుడు పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఇక్కడ ప్రయాసపడండి అన్న కాడ ఒకటి అంకి వేస్తుంది, కింద ప్రేమను వెంటాడుడి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మన వ్యక్తిగత జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. ఈ రోజున ప్రేమ లేకనే అనేకుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? స్వార్థం. ప్రేమ లేకనే వారి జీవితాల్లో స్వార్థపూరితమైనటువంటి జీవితాలు కలిగి అనేక మంది విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితులు. ఈ రోజున కుటుంబ వ్యవస్థ కానీ, సంఘ చరిత్ర కానీ మనం పరిశీలన చేస్తే, సంఘములో నుండి కొందరు విడిపోవటానికి కారణం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటయ్యా అంటే ప్రేమ లేకపోవటం. ఏం లేకపోవటం? ప్రేమ లేకపోవటం. ఈ రోజున ప్రేమ అపోస్తలుడైన పౌలు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఏం కలిగి ఉండుటకు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు. ఈ రోజున ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ రోజున చూస్తుంటే ప్రేమిస్తున్నాను అని ప్రాణం తీసే ప్రేమను చూస్తున్నాం. ప్రేమిస్తున్నాను చెప్పి స్వార్థానికి వాడుకుని వదిలివేసే వారిని మనం చూస్తున్నాం. చాలా మందిని చూస్తే ఏరు దాటినాక తెప్ప తగలేటటువంటి ప్రేమలు మనం చూస్తున్నాం. అవసరం ఉన్నంత కాలం ప్రేమిస్తారు, అవసరం తీరిన తర్వాత వారిని ద్వేషిస్తారు. అవసరం తీరిన తర్వాత వారిని ద్వేషిస్తారు. వారి మీద లేనిపోని నిందలు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ రోజున ప్రేమ లేకనే ఒకరి మధ్యన ఒకరికి విభేదాలు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేక. నీకు నీ భార్యకి మధ్యన ప్రేమ లేక, నీకు నీ భర్తకు మధ్యన ప్రేమ లేక, నీకు నీ పిల్లలకు మధ్య ప్రేమ లేక, నీకును నీ మధ్య ఉన్నటువంటి తోటి విశ్వాసి మధ్య ప్రేమ లేక విభేదాలు. నీవు నిజమైన ఆత్మీయురాలవైతే, వాక్యాన్ని ఎరిగిన వాడవైతే, నీ జీవితంలో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఏం కలిగి ఉండటానికి? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. అంటే ప్రేమను వెంటాడేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో ప్రేమ కలిగి ఉంటున్నామా?
ఆత్మీయులమని చెప్పుకుంటున్న మనం, రోజు దేవుని మందిరానికి వస్తున్న మనం, ఎక్కడ సభలంటే అక్కడ కనపడుతూ ఉన్నాం, ఎక్కడ ఆరాధన పెడితే అక్కడే మనం ఉంటున్నాం. కానీ మన జీవితాల్లో స్వచ్ఛమైన ప్రేమ, అగాపే ప్రేమ నువ్వు కలిగి ఉంటున్నావా? ఈరోజు నా దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఎందుకు ప్రేమ అవసరం అంటే, ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడే. ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు పరిపూర్ణత చెందాలి అంటే, పరిపూర్ణుడుగా, పరిపూర్ణమైన క్రైస్తవుడుగా, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయుడుగా మనము పరిపూర్ణత చెందాలంటే దానికి అనుసంబంధమైనటువంటి ప్రేమను ధరించాలట. ఏం ధరించాలి? ప్రేమను ధరించాలి. ప్రేమ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? సంపూర్ణులుగా చేస్తుంది. ఏం చేస్తుందండి? సంపూర్ణులుగా చేస్తుంది. ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు సంపూర్ణత నొందాలి అంటే ఆ వ్యక్తి ధరించవలసింది ఏమిటంటే ప్రేమ. ఏం ధరించాలండి? ప్రేమను ధరించాలి. ఈ రోజున ఇక్కడ రాస్తున్నాడు, వీటికి పైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించండి. వేటికి పైనండి? పైన రాసి ఉంచాడు. 12వ వచనం నుంచి చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనికి ఒకడు సహించుకొని ఒకనినొకడు క్షమించుడి. క్రీస్తు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించండి. నిజంగా ఎందుకు ప్రేమ అవసరమయ్యా అంటే, మన జీవితంలో ఆత్మీయులుగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రవచించగలిగినటువంటి ఆత్మను కలిగి, విస్తారమైనటువంటి కృపలను కలిగి, కొండలను పెకిలించగలిగిన విశ్వాసము కలిగి, ప్రేమ లేని వాడమైతే వ్యర్థమే అని పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమను గురించి రాశాడు. దీని గురించి రాశాడండి? ప్రేమని గురించి రాశాడు. ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు నిజంగా ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి అంటే, మన జీవితంలో దేవదూతల భాషలతో మాట్లాడిన, మనుషుల భాషలతో మాట్లాడిన ప్రేమ లేని వాడైతే మ్రోగెడి కంచును గణగణలాడు తాళమనై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ప్రవచించు కృపావరములు, మర్మములను తెలియచేసు జ్ఞానమును కలిగి ఉండి,
కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం గలవారమై ఉండి ప్రేమ లేని వారమైతే వ్యర్థుడనే అంటున్నాడు. ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ప్రేమ కలిగిన వాడు జాలి గల మనసు కలిగి ఉంటాడట. ఈ మనసు దయాళత్వం కలిగి ఉంటాడు, వినయాన్ని చూపించుతాడు, సాత్వికమును దీర్ఘశాంతమును ధరించిన వాడుగా ఉంటాడు, ఒకరిని ఒకడు సహించిన వాడుగా ఉంటాడు. ప్రేమలో క్షమించే గుణం ఉంటుంది. ఏ గుణం ఉంటుందండి? నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి పొరపాట్లను నువ్వు క్షమించగలుగుతావు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ద్వారా వస్తున్నటువంటి శ్రమలు, శోధనలు తాళగలుగుతావు. ఈ రోజున ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ జీవితంలో ఆ వ్యక్తి పైన దయ కలిగి ఉంటావు, దీన మనసు కలిగి ఉంటావు, విధేయత చూపుతావు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? పరిపూర్ణకు అనుబంధమైనది ప్రేమ అంట. దేనికి? పరిపూర్ణతకు. ఒక ఆత్మీయుడు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి అంటే, పరిపూర్ణమైన క్రైస్తవుడిగా ఉండాలి అంటే నీవు ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ పరిపూర్ణతకు అనుబంధమై ఉన్నది కాబట్టి మీరు ప్రేమను ధరించండి. ఏం ధరించాలి? ప్రేమను ధరించాలి అని పౌలు గారు చెబుతున్నాడు. మరి ఈ రోజున ఎంతమంది విశ్వాసులు ప్రేమ కలిగి ఉంటున్నారు? ఈ రోజున మీ కుటుంబాల్లో విచ్ఛిన్నతకు కారణం ఏంటో తెలుసా? భార్య భర్తల మధ్యన విచ్ఛిన్నమవటానికి కారణం ఏంటో తెలుసా? మీ జీవితాల్లో ప్రేమ లేదు. విశ్వాసమే, వాక్యం తెలుసు, ఆరాధనకు వస్తావు, కానీ మీ జీవితాల్లో ఏం లేదంటే ప్రేమ లేదు. ఏం లేదండి? ప్రేమ లేదు. పౌలు అపుస్తలుడు చెప్తాడు, ప్రేమ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికి తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఏదట? ఒక వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం కలిగి ఉంటాడో తెలుసా? ఏం కలిగి ఉంటాడు? దీర్ఘకాలము సహించేవాడుగా ఉంటాడు, దయ చూపేవాడుగా ఉంటాడు, మత్సరపడడు, అంటే అసూయ పడడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో డంబంగా ప్రవర్తించడు, ఉప్పొంగడు, అమర్యాదగా నడుచుకోరు. ఇక్కడ స్వప్రయోజనాన్ని విచారించదు. ఇక్కడ చూడండి, చాలామంది జీవితాల్లో ప్రేమిస్తున్నాము అంటూ స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? స్వప్రయోజనాన్ని విచారించదు. స్వప్రయోజనాన్ని, నాకు లాభం కలగాలి, నాకు ప్రయోజనం ఉండాలని వారు అనుకోరు. నిజంగా ప్రేమించే వ్యక్తి ఒక వ్యక్తి ఎడల అమర్యాదగా నడుచుకోరు,
ఈ రోజున నిజంగా నీ భార్యని నువ్వు ప్రేమిస్తే నీ భార్య ఎదుట నువ్వు అమర్యాదగా నడుచుకోవు. నీ భర్తను నువ్వు ప్రేమిస్తే అమర్యాదగా నువ్వు నడుచుకోవు. ఈ రోజున నిజమైన ప్రేమ నీకుంటే నీ స్వప్రయోజనాన్ని కోరుకోవు. కానీ ఈ రోజున ప్రేమ 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 అంటూ ప్రేమిస్తున్నామని చెబుతూ స్వప్రయోజనాన్ని వెతుక్కుంటున్నారు. వాడు ఎలా పోతే నాకెందుకు, ఆమె ఎలా పోతే నాకెందుకు, నేను సంతోషంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలని స్వప్రయోజనాన్ని వెతుక్కుని భార్యను నిర్లక్ష్యం చేసే భర్తలు లేకపోలా, భర్తను నిర్లక్ష్యం చేసే భార్యలు లేకపోలా. ఈ రోజున దేవుని వాక్యం చెబుతుంది, ఒక వ్యక్తి ప్రేమిస్తే దీర్ఘకాలము సహించేవాడగా ఉంటాడు. ఆమేన్. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి చేసే పని ఏమిటంటే దయ చూపించేవాడగా ఉంటాడు. ఎక్కడ మత్సరపడడు, ఎక్కడ డమ్మంగా ప్రవర్తించడు, అమర్యాదగా నడుచుకోడు, స్వప్రయోజనాన్ని విచారించుకొనడు, త్వరగా కోపపడడు. ఆ వ్యక్తి జీవితంలో అపకార మనసు ఉంచుకొనడు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము విషయమై సంతోషించి అన్నిటినీ తాళుకుంటాడట. ఏం చేస్తాడు? అన్నిటినీ తాళుకుంటాడు. తాళుకుంటము అనే కాడ 3 అనే అంకె వేస్తుంది. దాని కింద పుట్టినట్లు ఏమని రాసి ఉందో తెలుసా? అన్నిటినీ కప్పుతాడు. ఏం చేస్తాడండి? కప్పుతాడు. నిజంగా నువ్వు నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య చేసినటువంటి చిన్న తప్పిదాన్ని అస్తమానం ఎత్తిపొడవు ఏం చేస్తావో తెలుసా? అది కప్పుతావు. ప్రేమతో దాన్ని కప్పేవాడగా ఉంటావు. నీ భర్త నీ ఎడల చేస్తున్నటువంటి తప్పిదాన్ని నువ్వేం చేస్తావో తెలుసా? కప్పేవాడగా ఉంటావు, కప్పేదానిగా ఉంటావు. ఈరోజున మీ జీవితాల్లో ఆ అనుభవం ఉందా? ఈ రోజున మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? అప్పుడు ఎప్పుడో తప్పు చేశాడు, దాన్ని ఎత్తుకొస్తావు. అప్పుడెప్పుడో తప్పు చేసింది, పొరపాటున తప్పు చేసింది, అవివేకంతో తప్పు చేసింది, దాన్నే నువ్వు ఎత్తి పొడిచేవాడగా ఉంటావు. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? కప్పుతుంది. ఏం చేస్తుందండి? అన్నిటినీ తాళుకుంటుంది. ఏం చేస్తుందండి? అన్నిటినీ తాళుకుంటుంది. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ లేని చోట ఓర్పు ఉండదు. ఏముండదండి? ప్రేమ లేని చోట ఓర్పు ఉండదు. ప్రేమ లేని చోట ఏముండదయ్యా అంటే సహించే మనసు ఉండదు. ఈరోజున దేవుని పిల్లలుగా మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ప్రేమను వెంటాడండి. ఈ రోజున కుటుంబ వ్యవస్థల్లో సంపూర్ణమైన ప్రేమ కరువు అయిపోతుంది. సంపూర్ణమైన ప్రేమ కరువైపోతుంది. ఏ వ్యక్తిని చూసినా స్వప్రయోజనాన్ని కోరుకుంటున్నాడు. ఏ వ్యక్తిని చూసినా స్వప్రయోజనాన్ని కోరుకుంటూ ఇతరులను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఇతరులను తృణీకరించదు, ఇతరుల ఎడల అమర్యాదగా నడుచుకోదు. ఈ రోజున నీ ప్రేమ సరి అయినదేనా? నీ ప్రేమ సరి అయినదేనా? ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఈ ప్రేమ కలిగిన వాడు సంపూర్ణుడుగా ఉండగలుగుతాడట.
ఏం కలిగిన వాడవుతాడు? సంపూర్ణత కలిగిన వాడుగా ఉంటాడు. అందుకనే పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగిన వాడు సంపూర్ణుడుగా, సంపూర్ణురాలుగా ఉండగలుగుతారు అని ప్రభు చెప్తున్నాడు. నిజమే. క్రీస్తు యొక్క స్వారూప్యం నీలోనికి రావాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ నీకు ఉన్నప్పుడు నీలో కనపడే లక్షణాలు ఏమిటో తెలుసా? సహిస్తావు. ఏం చేస్తావు? సహిస్తావు. నీలో ఆ ప్రేమ ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు ఏమిటో తెలుసా? దయ చూపగలుగుతావు. నీలో ప్రేమ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? దమ్మంగా ప్రవర్తించవు. ఇతరుల మీద అసూయ పడవు. ఏం పడవు? మత్సర పడటం అంటే అసూయ పడటం. ఇతరులను చూసినప్పుడు నీకు అసూయ రాదు. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే అమర్యాదగా నడుచుకోవు. స్వప్రయోజనాన్ని విచారించవు. ఇక్కడ అన్నిటినీ తాళుకొని, అన్నిటినీ నమ్మి, అన్నిటి విషయమై నిరీక్షించి, అన్నిటినీ ఓర్చుకునేదే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటినీ సహించాడు. శిలువ శ్రమల్ని ఓర్చుకున్నాడు. అవమానాల్ని దిగమింగాడు. కాండ్రించి ముఖం మీద ఊస్తుంటే సహించగలిగాడు. పిడిగుద్దులు గుద్దుతుంటే మరు మాట్లాడకుండా సహించాడు. కారణం ఏంటో తెలుసా? నీపైన నాపైన ఉన్న ప్రేమ. నీపైన నాపైన ఉన్న ప్రేమ. ఆయన ప్రేమ ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఏ ప్రేమ అండి? అగాపే ప్రేమ. అది మారదు. అది మారదు. మన ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిమిషంలో మారిపోద్ది. నిమిషంలో మారిపోద్ది. ఈ రోజున ఇతని మీద ఉంటే మరొక రోజున మరొక వ్యక్తి మీద ఉంటుంది. ఇది ప్రేమ? ఇది ఎలా ప్రేమ అయింది? ప్రేమ కాదు, వ్యామోహం. ఏంటండి? వ్యామోహం చూసి ప్రేమ అనుకుంటున్నారు. నిజమైన ప్రేమ అన్నిటినీ తాళుకునేదే నిజమైన ప్రేమ. అన్నిటినీ ఓర్చుకునేదే ప్రేమ. దీర్ఘశాంతం వహించేదే ప్రేమ. మరి ఈ రోజున నీ జీవితంలో అది కలిగి ఉన్నావా? నీ దాంపత్య జీవితంలో ప్రేమ కలిగి ఉంటే ఎందుకు అస్తమానం కీసులాట? ఎందుకు భార్యాభర్తల మధ్యన విభేదాలు? ఎందుకు తెలుసా? ప్రేమ లేక. ఏం లేక? ప్రేమ లేక. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేస్తుంది. ఏం చేస్తుందండి? సంపూర్ణుడిగా చేస్తుంది. ఇప్పుడు నీకు సంపూర్ణత వస్తుందయ్యా అంటే నువ్వు ప్రేమ కలిగి ఉండి, దీర్ఘశాంతం కలిగి, దయాళత్వం కలిగి, మత్సర పడకుండా, ఇతరుల మీద, ఇతరుల ఎడల నీ స్వార్థ ప్రయోజనాలని నువ్వు వెతుక్కోకుండా నీ జీవితంలో అన్నిటినీ తాళుకుంటావు చూడు. అప్పుడు నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివే. అప్పుడు నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివే. ఈ రోజున ప్రతి దాంట్లో స్వప్రయోజనం. ఏంటండి? స్వప్రయోజనం. భర్త ఎట్లా పోయిన పర్లా నేను సుఖంగా ఉండాలి,
భార్య ఎట్లా పోయిన పర్లా నేను సుఖంగా ఉండాలి. ఇదేంటో తెలుసా? స్వప్రయోజనం. కొంతమంది డంబాలకి పోతారు. ప్రేమ డంబంగా వ్యవహరించదు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అది వ్యవహరించదు. మరి ఈ రోజున నీ జీవితంలో విచ్ఛిన్నతకు కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవటం. ఏం లేకపోవటం? ఒక ఆత్మీయుడు నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? ఒక మూర్ఖురాలైనటువంటి భార్య ఉన్నప్పుడు ప్రేమను కనుపరిచి, దైవ ప్రేమను చూపించి, ఆమె మూర్ఖత్వం నుండి విడుదల పొందేటట్లుగా, ప్రభు తట్టు తిరిగేటట్లుగా మనం ప్రేమను కనుపరచాలి. ఒక ఆత్మీయురాలు చేయవలసింది ఏంటయ్యా అంటే, మూర్ఖుడైన భర్తను మార్చుకోవటానికి క్రీస్తు ప్రేమను కనుపరచాలి. ఏం కనుపరచాలి? బైబిల్ చెప్తుంది, మీ సత్ప్రవర్తన వలన వారిని రాబట్టొచ్చు అంట. మీ భర్తలు ఎందుకు రావట్లేదంటే, కుటుంబాల్లో సత్ప్రవర్తన మీలో లేదు. దేవుని సన్నిధికి వస్తావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ సత్ప్రవర్తన నీలో లేదు. ఎందుకంటే భర్త అంటే గౌరవం లేదు. అమర్యాదగా నడుచుకుంటావు. భార్య అంటే గౌరవం లేదు, అమర్యాదగా నడుచుకుంటావు. వాళ్ళు నిన్ను చూసినప్పుడు క్రీస్తు ప్రేమ ఎక్కడ కనపడుతుంది? ఇతరులతో అమర్యాదగా నడుచుకుంటావు. అప్పుడు క్రీస్తు ప్రేమ ఎక్కడ కనపడుతుంది? దేవుని వాక్యం చెప్తుంది, మీ సత్ప్రవర్తన వలన వారిని రాబట్టొచ్చు. అవిశ్వాసి అయిన భర్తను రాబట్టొచ్చు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు వారిని రాబట్టట్లేదంటే, ఇంట్లో మీరు ప్రవర్తించే విధానం అమర్యాదగా నడుచుకుంటారు. నువ్వు మర్యాదగా నడుచుకుంటే, నీ అత్తమామల ఎడల మర్యాద కనుపరిస్తే, నీ తోటి కోడలతో మర్యాదగా నడుచుకుంటే, నీ ప్రేమను చూసిన వారు ఏం చేస్తారో తెలుసా? అరే, మా అక్క క్రీస్తు ప్రేమను కనుపరుస్తుందిరా, అన్నిటినీ సగిస్తుంది, ఎలా సగిస్తుందో మాకు అర్థం కావట్లేదు అని వారు కూడా ప్రభు తట్టు తిరగటానికి, ప్రభు వైపు చూడటానికి ఒక మార్గాన్ని ఏర్పరచిన దానిగా ఉంటాం. కానీ నువ్వు ఇంటికి వెళ్ళంగానే ఇక్కడ వింటావు ప్రేమను గురించి, కానీ దాన్ని కనుపరచవు. భర్తతో మాట్లాడేటప్పుడు రెక్లెస్గా మాట్లాడతావు. ఎలా మాట్లాడతావు? రెక్లెస్గా మాట్లాడతావు. చదువుకోవచ్చు, చదువు నువ్వు అదే నేర్పిందా? చదువు ఆ సంస్కారాన్ని నేర్పిందా? మీ కుటుంబాల్లో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మర్యాదగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? నీ భర్తతో మాట్లాడేటప్పుడు మర్యాద, నీ భార్యతో మాట్లాడేటప్పుడు మర్యాద, నీ యొక్క అత్తమామలతో మాట్లాడేటప్పుడు మర్యాదను కనపరుస్తున్నావా? తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మర్యాదగానే మాట్లాడుతున్నావా? మాట్లాడటానికి రెక్లెస్గా మాట్లాడతావు. నిజమైన ప్రేమ అమర్యాదగా నడుచుకోదండి. అమర్యాదగా నడుచుకోదు, అది రెక్లెస్ ఉండదు. ప్రేమగా మాట్లాడుకుంటారు. రోజున కుటుంబాల్లో విచ్ఛిన్నతకు కారణం ఏంటో తెలుసా? సంఘములో అనేక మంది విడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? తోటి విశ్వాసుల ఎడల మనం చూపిస్తున్న రెక్లెస్. మర్యాద లేదు. ఒక వ్యక్తి వస్తే మర్యాదగా మాట్లాడాలి. సంఘంలో ప్రేమగా ఆ వ్యక్తిని స్వీకరించాలి, ప్రేమగా ఆ వ్యక్తితో మాట్లాడాలి, పలకరించాలి.
ఎప్పుడు నీ స్వప్రయోజనాన్ని వెతుక్కోకూడదు. కానీ మనమేమి వెతుకుతాం తెలుసా? స్వప్రయోజనం. లాభం లేనిదే ఏ పని చేయం. లాభం లేనిదే ఏ పని చేయం. నిజంగా నీకు దేవుని పట్ల ప్రేమ ఉంటే స్వప్రయోజనాన్ని ఎత్తుకోగా, అయ్యో నా దేవుని సన్నిధిలో ఉండాలి, నా దేవుని వలె నేను ఉండాలి. నువ్వేమిస్తావని ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వేం చేస్తావని ఆయన నిన్ను ప్రేమించాడు. నీ వలన ఏమి ఒరగదని తెలిసి కూడా దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు. రోజున మనం కూడా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఏం పడాలి? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. కుటుంబాల్లో అమర్యాదగా నడుచుకుంటున్నాం కాబట్టే కుటుంబాలను రాబట్టలేకపోతున్నాం. క్రీస్తు ప్రేమను కనుపరచలేకపోతున్నాం. నా ప్రియమైన తమ్ముడా, నా ప్రియమైన చెల్లెమ, ఒక దైవ సేవకుడిగా దండం పెట్టి చెప్తున్న మాట, మీరు మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా మాట్లాడండి. తోటి వారితో మాట్లాడుతున్నప్పుడు మర్యాదను కనుపరచండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో మాట్లాడినా మర్యాదగానే మాట్లాడాడు. అమర్యాదగా నడుచుకోలా. నీవు కూడా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అగౌరవంగా మాట్లాడకూడదు. మాట్లాడే నీలో క్రీస్తు ప్రభువుని కనుపరచాలంటే మంచిగా పలకరించాలి. నీలో అలాంటివి ఉందా? నీలో చాలా రెక్లెస్ కనపడుతుంది. ఇతరులకి సమాధానం చెప్పేటప్పుడు రెక్లెస్ సమాధానం చెప్తావు. నీవెక్కడ క్రీస్తును కనుపరుస్తున్నావు? నిజంగా ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అమర్యాదగా నడుచుకోదండి. మరి నీవు నీ కుటుంబంలో ఎంత రెక్లెస్గా ఉంటావు, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల ఎంత రెక్లెస్గా ఉంటావు. నీ భార్యని నీ మాటలతో, సూటిపోటి మాటలతో ఎంతగా బాధ పెడుతున్నావు. నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు సూటిపోటు పాటలతో వారి హృదయాల్ని ఎంత గాయం చేస్తున్నావు. నీ భర్తతో మాట్లాడేటప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడుతూ హృదయాన్ని ఎంత గాయం చేస్తున్నావు. జ్ఞాపకం చేసుకో. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. ఏం చేస్తుందండి? వాళ్ళు చేసిన, నీ జీవితంలో వాళ్ళు చేసిన అవరోధాలు, వారు చేసిన కీడు, వారు చేసిన తప్పిదాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? కప్పేవాడుగా ఉంటావు. ఏం చేస్తావు? తాళుకొనుట అంటే అర్థం ఏంటో తెలుసా? కప్పటం. ఏంటండి? ప్రేమ చేత దాన్ని కప్పటం. మరి నీ జీవితంలో ఊరోళ్ళ తప్పులన్నీ కప్పుతావు, ఊరోళ్ళ తప్పులన్నీ కప్పుతావు, కానీ ఇంట్లో వాళ్ళు చేసిన మాత్రం కప్పవు. ఇంట్లో వాళ్ళని ఈదులో పెడతావు, ఈదులో వాళ్ళకి మాత్రం ఎంతో గౌరవం ఇస్తావు. రోజున దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ సంపూర్ణుడిగా చేస్తుంది. ఏం చేస్తుందండి? నువ్వు ఎప్పుడు సంపూర్ణుడు అవుతావు? ఒక ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో దీర్ఘశాంతం, దయాళత్వం, మత్సరపడని జీవితం, అమర్యాదగా నడుచుకొని జీవితం, స్వప్రయోజనాన్ని విచారించినటువంటి జీవితం, అన్నిటినీ తాళుకునే జీవితం కలిగి ఉంటాడు.
ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? సంపూర్ణుడు అవుతాడు. ఏమవుతాడండి? క్రీస్తు యొక్క స్వారూప్యం ఆ వ్యక్తిలోనికి వస్తుంది. ఈ రోజున క్రీస్తు యొక్క స్వారూప్యం నీలోనికి రావట్లేదంటే, ఇన్నేళ్ల భక్తి జీవితంలో క్రీస్తు ప్రేమను నువ్వు కనుపరచలేకపోతున్నావు అంటే ప్రేమ లేనివాడు. రోజున నీ దగ్గర కృపావారాలు ఉండొచ్చు. ఏ వరాలు? కృపావారాలు ఉండొచ్చు. భాషలతో మాట్లాడొచ్చు. ఈ రోజున నీ జీవితంలో మర్మాలను గ్రహించే జ్ఞానం నీకుండొచ్చు. కానీ ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడివే అని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందండి? వ్యర్థుడివే అని చెప్తుంది. అందుకే పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేస్తుంది. సంపూర్ణమైన వ్యక్తిలో ఉండే లక్షణాలు ఏమిటాయంటే, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకున అవన్నీ కూడా నీలో ప్రేమ ఉంటే వాటన్నిటిని నువ్వు కనుపరుస్తావు. అప్పుడు నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? సంపూర్ణత కలిగి ఉంటావు. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ప్రేమ ఏం చేస్తుంది? ఒక మాట చదవండి, ఇంకొక మాట. 1 పరిపూర్ణం చేస్తుంది. 2 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. 2వ వచనం, మీ కొరకును లవోదయిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇక్కడ మాట ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ప్రేమ యందు వారు అతకబడతారట. ఏం చేస్తారు? అతకబడతారు. ఒక కవి ఒక పాట రాసుకున్నాడు. ఏమిటయ్యా అంటే ఆ పాట ఏంటయ్యా అంటే, మనిషి యొక్క హృదయం అంట అద్దం వంటిదంట. ఎలాంటిది? అద్దం వంటిది. అది పగిలితే అతకదయ్యా అని తన జీవితంలో రాసుకున్నాడు. హృదయం ఒక అద్దం అని, పగిలితే అతకదా అని రాసుకున్నాడు. బైబిల్ చెప్తున్న నిర్వచనం ఏంటో తెలుసా? ప్రేమ ద్వారా అతకబడుతుంది. ఆమేన్. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అతికిస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? విచ్ఛిన్నమైన వారిని కూడా, విడాకులు తీసుకున్న వారిని కూడా, కొన్ని సంవత్సరాలుగా వేరుబాటు కలిగి ఉన్న వారిని కూడా క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? కలుపుతుంది. ఆమేన్. నాకు తెలుసండి, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి భార్య భర్తలు, భర్త ఒక చోట, భార్య ఒక చోట వారు జీవిస్తూ ఉంటే దేవుని ప్రేమ వారిని ఒకటి చేసిన అనుభవం నాకు తెలుసు. చాలా కుటుంబాలను నేను చూశాను. ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అతికిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? మరి నీ జీవితంలో ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే నీవెందుకు విచ్ఛిన్నమైపోయిన అనుభవంలోనికి వెళ్తావు? విచ్ఛిన్నమైన అనుభవంలోనికి వెళ్తావు. దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ప్రేమ యందు అతకబడిన వారుగా ఉంటారంట. ఏమవుతారు? 1 పరిపూర్ణత చెందుతారు. 2 ప్రేమ కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా? అతకబడిన వాడై ఉండి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారండి? ప్రేమ కలిగి ఉంటారు.
ప్రేమ కలిగి ఉంటారు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి. మనుషులు చెప్తారు ఏమనో తెలుసా? ఈ వ్యక్తితో నేను విసిగిపోయానమ్మా, హృదయం పగిలిపోయింది. ఏంటండి? హృదయం పగిలిపోయింది. అతకడం. ఇక నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? అతకబడి ఉంటుంది. ఏమవుతుందండి? ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అతికిస్తుంది. వేరుగా ఉన్న వాటిని తీసుకొచ్చి క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అతికించేదిగా ఉంటుంది. అందుకే పౌలు అపోస్తలుడు ఇక్కడ చెప్తున్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తున్నాడో తెలుసా? ప్రేమ యందు అతకబడి ఏం చేయబడంట? ప్రేమ ఎలా ఉండాలి? మనం టీవీలో చూసినప్పుడు ఫెవికల్ గురించి ఒక యాడ్ వేస్తాడు. ఆ యాడ్ అంటే తెలుసా? 2 చెక్కలు కలిపి ఫెవికల్ రాసి అటు ఒక ఏనుగు ఇటుకు ఏనుగు పెట్టి లాగిన ఈ చెక్కలేమోవో తెలుసా? విడిపోవు. ఏమోవండి? విడిపోవు. అంటే ఈ ప్రేమ ఈ ఫెవికల్ కన్నా గొప్పది. ఆమేన్. అవునా కదా? కానీ మన జీవితాల్లో ఎలా ఉంటామో తెలుసా? ఈ వ్యక్తితో విసిగిపోయావు. నువ్వు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నవా? నువ్వు ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని విసిగించావు? నీ ప్రవర్తనతో ఎన్నిసార్లు విసిగించావు? ప్రభు ఎవరో కాదన్నట్టుగా ప్రవర్తించావుగా. ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తించావుగా. లోకంలో నీవు తిరిగినటువంటి రోత బ్రతుకు ఇంకెవరైనా తిరిగారా? అయినా కూడా ప్రభు నిన్ను ప్రేమించలా, నిన్ను సహించలా. ఆయన నిన్ను ఎప్పుడైనా ఆ రీతిగా చూసాడా? నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా బ్రతికావు అని ఎప్పుడైనా నిన్ను అన్నాడా? అంటే మనం ఇక్కడ కూర్చోగలుగుతామా? చెప్పండి. కానీ ఆయన ఏమి అలాగనలా. అన్నిటినీ సహించి ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రేమ చేత అతికించాడు. ఏం చేశాడండి? అతికించాడండి. దేవునికి దూరం అయిపోయిన మనలను, మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, దేవునికి ఎడబాసిపోయి ఉండగా, క్రీస్తు ప్రేమ చేత మరలా తండ్రి అయిన దేవుణ్ణి, మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? ప్రేమ చేత అతికించాడు, దగ్గర చేశాడు. ఏం చేశాడండి? దగ్గర చేశాడు, ఒకటిగా చేశాడు. ఈ రోజున నీలో ప్రేమ ఉంటే, క్రీస్తు ప్రేమను నువ్వు కలిగి ఉంటే అతకబడిన అనుభవంలో ఉంటావు. ఏ అనుభవం చెప్పండి? అతకబడిన అనుభవం. మరి అదేంటో నాకు అర్థం కాదు. భార్య భర్తల మీద చిన్న గొడవ వస్తే బ్యాగ్ చదివేసుకుంటాం. ఏం చదివేతాం? బ్యాగ్ చదివేసుకుని వెళ్ళిపోతాం. బ్యాగ్ చదువుకుంటాను కానీ నీకు పెళ్లి చేసింది, జీవితకాలం ఉంటామని ప్రమాణం చేసావుగా. కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో అన్నిటిలో కూడా కలిసి ఉంటానని ప్రమాణం చేసావుగా దేవుని సన్నిధిలో. మరి ఇప్పుడు బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోవటానికేనా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ ఏం చేయాలో తెలుసా? అతికించాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రేమ ఏం చేస్తుంది? అతికిస్తుంది. నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? కలిసి ఉండేటట్లుగా చేస్తుంది. ఏం చేస్తుంది? కలిసి ఉండేటట్లుగా చేస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలుగా మన జీవితంలో ఐక్యత కలిగి ఉన్నామా? ఒక మాట చదవండి. పౌలు అపోస్తలుడు చెప్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. చూడండి ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, పౌలు అపోస్తలుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నాడు? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏం కలిగి? శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోనవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మీకు బ్రతిమాలు కొనుచున్నాను. పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలట. పరిశుద్ధాత్ముడు ఏం కలిగిస్తాడో తెలుసా? నీలో ఐక్యతను కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు? ఐక్యతను కలిగిస్తాడు. నువ్వు దేవుని సంబంధివైతే, దేవుని వాక్యము ఎరిగిన వాడవైతే, ఎరిగిన దానవైతే, వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత. ఐక్యత ఏంటండి? ఐక్యత కలిగి ఉంటావు. ఐక్యత కలిగి ఏం చేస్తావో తెలుసా? దాన్ని కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వాడగా ఉంటావు. ఐక్యత. భార్య భర్తల మధ్యన ఐక్యత, అన్నదమ్ముల మధ్యన ఐక్యత, తోడుకోళ్ల పట్ల ఐక్యత, విశ్వాసి పట్ల ఏముండాలో తెలుసా? ఐక్యత. ఏముండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. ఈ రోజున చాలా మందిలో ఐక్యత లేదు. ఐక్యత లేకే కుటుంబాలు ఏమవుతున్నాయి తెలుసా? విచ్ఛిన్నం అవుతున్నాయి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఐక్యంగా ఉండరు. లోక సంబంధమైన విషయాల్లోనైతే ఇతరులతోనైతే ఐక్యత పడతారు కానీ, ఐక్యత కలిగి ఉంటారు కానీ, కుటుంబంలో భార్య భర్తల మధ్యన ఐక్యత ఉండదు. సంఘంలో విశ్వాసికి మధ్యన ఐక్యత కలిగి ఉండదు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధగా ఉండండి. ఎలా ఉండాలి? శ్రద్ధను కనుపరచాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ప్రేమ ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేస్తుంది. ఆమేన్. రెండవది, ప్రేమ యందు అతకబడిన వారుగా ఉంటారు. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అతికిస్తుంది. ఏం చేస్తుంది? ఐక్యత కలిగి ఉండేటట్లుగా చేస్తుంది. ఇంకొక మాట చెప్పనా? కలిగి ఉండటము, ఐక్యత కలిగి ఉండటం గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండుడి, ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయండి. ఆమేన్. ఇక్కడ పౌలు అపోస్తుడు ఫిలిప్పీ సంఘానికి చెప్తూ, కావున క్రీస్తునందు హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? ఏక ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అతికిస్తుంది. ఏం చేస్తుందండి? అతికిస్తుంది. అంటే ఐక్యపరుస్తుంది. క్రీస్తు ప్రేమ ఐక్యపరిచింది. మనం పాపం చేసినప్పుడు తండ్రి అయిన దేవుని నుండి మనము పాపము వలన మన పాపము యొక్క
ఆ యొక్క ఫలితం ఏమైందో తెలుసా? తండ్రి అయిన దేవుని నుండి మనల్ని పాపం వేరు చేసింది. ఏం చేసిందండి? పాపం వేరు చేస్తే క్రీస్తు ప్రేమ మనల్ని ఐక్యపరిచింది. ఏం చేసిందండి? ఐక్యపరిచింది. అందుకనే ఇక్కడ పౌలు అపోస్తుడు అంటున్నాడు, మీరు ఏక మనసు కలిగినట్లు ఏక ప్రేమ కలిగి ఉండండి. ఏ ప్రేమ? ఏక ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? అతికిస్తుంది. ఏం చేస్తుంది? ప్రేమ యందు అతకబడిన వారై అంటాడు. కానీ ఈ లోకంలో కవి ఏమని రాశాడో తెలుసా? హృదయం ఒక అద్దం అని, పగిలితే అతకదు అంటాడు. ఏది కరెక్టు చెప్పండి? ఏది కరెక్టు? దేవుని వాక్యము ఎప్పటికీ ఇప్పుడు కాదు, ఎప్పటికి కూడా దేవుని వాక్యమే కరెక్ట్. ఎలాంటి విచ్ఛిన్నమైపోయిన వారిని కూడా కలిపేది ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటండి? ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనం ఏమవుతుందో తెలుసా? కలిసి ఉండలేం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ప్రేమ కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడండి. దేనికోసం? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఒకటి, ప్రేమ మనల్ని సంపూర్ణులుగా చేస్తుంది. ప్రేమ మనల్ని అతికించుతుంది, అంటే ఐక్యపరుస్తుంది. ఆమేన్ చెప్పండి. ఐక్యపరుస్తుంది. ప్రేమ ఇంకేం చేస్తుందో తెలుసా? ప్రేమను గురించి ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకమవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పరిపూర్ణమైది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. ప్రేమ నిరర్థకం కాదు. ప్రేమ నిరర్థకం కాదు. ఈ రోజున భాషలు నిరర్థకమైపోతాయి. ఏంటండి? భాషలు నిరర్థకమైపోతాయి, ప్రవచనాలు నిరర్థకమైపోతాయి. కానీ క్రీస్తు ప్రేమ నిరర్థకం కాదు. క్రీస్తు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ రోజున అందుకే పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ జీవితాల్లో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో నిరర్థకం కాకుండా నిలిచి ఉంటది. ఇది శాశ్వతంగా ఉండేది. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? శాశ్వతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమను గురించి పౌలు భక్తుడు అంటాడు, ఇది నిరర్ధకం కానిది. ఆమేన్. నిరర్ధకం కానిది ప్రేమ. మరి రోజున నీ జీవితంలో నిరర్ధకం కాని వాటి కోసం ప్రయాసపడుతున్నావా? నిరర్ధకమైపోయే వాటి గురించి ప్రయాసపడుతున్నావా? నీ ప్రయాస వేటి కొరకు? నీ ప్రయాస వేటి కొరకు? ఈ రోజున దేవుని వాక్యం చెప్పే మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఏం కలిగి ఉండటానికి? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే ఐక్యపరుస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే సంపూర్ణుడిగా చేస్తుంది. ఏం చేస్తుంది? సంపూర్ణుడిగా చేస్తుంది. అందుకనే మనం ఏం కలిగి ఉండాలి అంటే
ప్రేమ కలిగి ఉండాలి. అందుకే పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. దేనికోసం? నిరర్థకమయ్యే వాటి కోసం ప్రయాసపడతాం కాదు, శాశ్వత కాలం నిలిచి ఉండే దానికోసం ప్రయాసపడాలి. మరి ఈ రోజున నీ ప్రయాస దేనికోసం? దేనికోసం? నిరర్థకమైపోయే వాటి కోసమా? శాశ్వత కాలం నిలిచి ఉండే వాటి కోసమా? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమను సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. ఆ ప్రేమను కనుపరచటానికి నువ్వు ప్రయాసపడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆ ప్రేమను స్థాపించటానికి నువ్వు ప్రయాసపడు. ప్రయాసపడాలి. ఎందుకోసమయ్యా అంటే ప్రేమను స్థాపించటానికి. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? శాశ్వత కాలం ఉంటుంది. అది శాశ్వత కాలం ఉంటుంది. అది నిరర్ధకం కాదు. క్రీస్తు ప్రేమ నిరర్ధకం కాల. ఊరికే ఆయన రక్తం వ్యర్థమైపోలా. దానికి అంటూ ఒక అర్థం ఉంది. దానికి ఒక దేవుడు ఒక అర్థాన్ని ఉంచాడు. నీ జీవితంలో కూడా ప్రేమ శాశ్వత కాలం ఉండేది యేసయ్య ప్రేమ. కాబట్టి దానిని పొందుకోవటానికి, దానిని నీ జీవితంలో స్థాపించటానికి నువ్వు ప్రయాసపడదువుగాక. మీరు ప్రయాసపడదురుగాక. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడమాకండి. గాలికి ప్రయాసపడినట్లుగా మీరు ప్రయాసపడకండి. మీ ప్రయాసలు దేనికోసమయ్యా అంటే శాశ్వతమైనది దానికోసం మీరు ప్రయాసపడండి. క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమను నువ్వు గుర్తిస్తే నీ కుటుంబంలో ఆ ప్రేమను స్థాపించడానికి ప్రయాసపడతావు. నీ సంఘములో ఆ ప్రేమను స్థాపించడానికి ప్రయాసపడతావు. మరి ఈ రోజున నువ్వు వేటి కొరకు ప్రయాసపడుతున్నావు? లోకంలో వెండి బంగారాల కోసం ప్రయాసపడుతున్నావా? అవి శాశ్వత కాలం ఉండవు. ఈ భూమి మీద కనిపించేది ఏది కూడా శాశ్వత కాలం ఉండదు. శాశ్వత కాలం శాశ్వతమైంది ఏంటి అంటే దేవుని ప్రేమ. ఆమేన్. ఆ దేవుని ప్రేమను స్థాపించడానికి నువ్వు ప్రయాసపడదు గాక. అందుకే పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి, వెంటాడండి. ఏమంటున్నాడండి? వెంటాడండి. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేస్తుంది. ఒక వ్యక్తిని అతికించేదిగా, ఐక్యపరిచేదిగా ఉంటుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నిరర్ధకం కాదు. ఏం కాదు? నిరర్ధకం కాదు. అది శాశ్వత కాలం ఉంటుంది. దాని కొరకు మీరు ప్రయాసపడదురుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. చేతులెత్తండి.